ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో నింపిన దైవ సేవకుడు జాన్ వెస్లీ తన మొదటి ప్రసంగమును తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పేవాడు. వెస్లీ తన జీవితకాలమందు 2,26,000 మైళ్లు ప్రయాణము చేసి సువార్త ప్రకటించి అనేక జీవితాలను ఉజ్జీవ అగ్ని జ్వాలలతో నింపారు. ఆయన అందించే ప్రసంగాల వలన చాలా మంది కన్నీరు కార్చి తమ పాపపు జీవితాలను ఒప్పుకుని యేసుక్రీస్తును అంగీకరించేవారు. ఒక డాక్టర్ ఎంతమంది ప్రజలు కన్నీరు కార్చడం పాపాలు ఒప్పుకోవడం వారు చేస్తున్న నటన అని భావించి పరీక్షించడానికి ఆయన వెస్లీగారు జరిగించే కూటాలకు వచ్చారు. వాక్యాన్ని అందిస్తుండగా అనేకులు తమ పాపాలను ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఈ డాక్టర్కు బాగా తెలిసిన వారిలో ఒక స్త్రీ అక్కడ ఉంది. కన్నీటితో ఆమె తన పాపాలను ఒప్పుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమె నటిస్తుందని భావంలో అతడు ఆమె దగ్గరకు వెళ్లి ప్రక్కనే నిలువబడి ఆమెను కొంచెం సేపు గమనించాడు. ప్రార్థన చేస్తున్న ఆ స్త్రీ ముఖముపై స్వేద బిందువులు కారుతున్నాయి. శరీరమంతా వణుకుతుంది. ఆమె ఎలుగెత్తి కన్నీటితో దేవునికి మొరపెడుతుంది. ఈ విషయాలను చూచిన డాక్టర్ ఇది నటన కాదు అని గ్రహించి తన తప్పును తెలుసుకున్నాడు.